ఎక్కువ మాట్లాడితే మక్కిలు ఎరగొట్టి లోపలేస్తారని లేదా ఎముకలు ఎరగొడతారేమో అనేటటువంటి భయాన్ని మీరు ఎప్పుడైనా ఎవరి కళ్ళలో అయినా చూసారా? ఏదో చేయాలని చెప్తే అది చేయలేక మంగళవారం అనేవాడిని ఎవరినైనా చూసారా అనే సామెతని ఎవరి ప్రవర్తన అయినా గమనించారా? ఈ రెండు గనక మీరు గమనించకపోతే నేను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన హావభావాలు, ఆయన చేసినటువంటి కామెంట్స్ పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. బుర్రలో ఏమాత్రం గుజ్జున్నా సరే మాట్లాడకూడనటువంటి మాటలు, అవసరం లేనటువంటి మాటలు ఎందుకు సాయిరెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడారు? ఇక అంతకు మించి ఎక్కువ మాట్లాడితే మక్కలు ఎరగొట్టి బొక్కలో తోస్తారనేటటువంటి భయం, ఏదో చేయలేక ఎవరినో ఏదో అనలేక వేరే అన్నట్లుగా, అంటే ఏదో చేయలేక మంగళవారం అన్నట్లుగా స్పష్టంగా కనిపించిందండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, గతంలో మనం చూసినట్లయితే చాలాసార్లు ఆయన ప్రవర్తనలో మనం గమనించింది ఏంటి? సాయిరెడ్డి గారి తోక వంకర. ఆ వంకర మనం ఎప్పుడు కూడా తీయలేం. ఎప్పుడు కూడా అదే ఫీలింగ్, సాయిరెడ్డి చేసేటటువంటి పనులు చూస్తే ఎప్పుడు అందరికీ అదే ఫీలింగ్ కలగవచ్చు. నాకైతే కలిగింది, ఈ మనిషి తోక వంకరేమో, ఎప్పుడు ఆయన బుద్ధి మారదు అన్నట్లుగా. ఏ పరిస్థితి వచ్చినా సరే ఆయన స్టైల్ మారదు, మాట మారదు, రాజకీయ లెక్క మాత్రం మారుతుంది. లేకపోతే అసలు మాటలు, ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు తీరు ఎలా ఉందండి? ఇక్కడ సూటిగా విజయసాయి రెడ్డినే ప్రశ్నించాలి అనిపిస్తుంది నాకు. తెలిసిన వాళ్ళు ఎవరినుంటే ఈ వీడియో ఆయన దాకా, ఒకవేళ చూసిన వాళ్ళు, ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరినుంటే ఈ వీడియో ఆయనకు పోస్ట్ చేయండి. అయ్యా సాయిరెడ్డి గారు, నువ్వు ఇంకా ఎంతకాలం ఈ భూమి మీద బతికుంటావో తారీఖు సమయంతో సహా రాసి ఇవ్వగలవా? లేదు కదా, ఎవరూ రాసిలేరు. ఈ భూమి మీద ఎవరు ఎంతకాలం బతకగలరు అనేది ఎవరూ చెప్పలేము. మరి ఎందుకు బ్రతుకుల గురించి, చావుల గురించి, ఎదుటి వారి వయసు గురించి హీనంగా మాట్లాడతారు? ఎదుటి వాళ్ళు కౌంటర్ ఇస్తే మాత్రం గుక్క బట్టి ఏడుస్తారు. కానీ మనం మాట్లాడేటప్పుడు మాత్రం సంస్కారం మర్చిపోయి మాట్లాడటం, ఇదేనా రాజకీయ సంస్కారం అంటే? పోనీ విజయసాయి రెడ్డి గారు ఏమైనా 16 ఏళ్ల బాలకుమారుడు అంటే అండి? కాదు కదా. ముడ్డి కిందకి 68 ఏళ్ళు వచ్చి ఉంటాయి నాకు తెలిసి. మరి జీవిత చర్మాంకంలో మంచి పనులు చేయాలి కానీ ఇలాంటి మాటలైనా మాట్లాడేది అని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారే ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి గారు. చంద్రబాబు గారు ఎన్ని మంచి పనులు చేశాడు అనేటటువంటి చర్చ పక్కన పెడితే, తమరు జీవితంలో ఏ మంచి పని చేశారో కొంచెం చెప్పగలరా? తమరు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఒక క్రైమ్ కావచ్చు, ఒక దోపిడీ కావచ్చు, ఒక అవినీతి కావచ్చు, ఒక అరాచకం కావచ్చు, ఇవే కదా వినిపిస్తున్నాయి. మంచి పని అనేటటువంటి మాట మీ చరిత్రలో కనీసం ఒక పేరాలో అయినా ఉందా? కనీసం మీ గుర్తుండేటటువంటి పదాల్లో అయినా మంచి పని అనేటటువంటి పదం ఉందా? మీ చరిత్ర అంతా ఛార్జ్ షీట్లు, ఈడీ కేసులు, సిబిఐ కేసుల రూపంలోనే కనిపిస్తుంటే మరొకరి గురించి నైతికతతో మాట్లాడేటటువంటి హక్కు మీకు ఎక్కడుంది విజయసాయి రెడ్డి గారు? ఇక్కడ అసలు కామెడీ ఏంటంటే, మీ మీద ఈడీ దాడి చేసింది, దానికి చంద్రబాబు గారికి సంబంధం ఏంటి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈడీ అనేది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంటుందా అంటే ఉండదు కదా. ఈడీ అనేది ఢిల్లీలో ఉండేటటువంటి సంస్థ, కేంద్రం తరపున పనిచేసేటటువంటి సంస్థ, కేంద్రం కనుసన్నల్లో ఉండేటటువంటి సంస్థ. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సంస్థ దాడి చేస్తే చంద్రబాబు చేయించాడు అనడం, ఇది రాజకీయంగా ప్రజలను తక్కువ అంచనా వేయడమే. ఎక్కువ మాట్లాడితే ఇంకా ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఆయన మీటింగ్ లో, ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఆయన ఎక్స్ప్రెషన్స్ భయంగానే ఉన్నాయి. ఎక్కడ ఎక్కువ మాట్లాడితే బొక్కలు ఎరగొట్టి మక్కలు ఎరగొట్టి లోపల పడేస్తారేమో అనేటటువంటి భయం కనిపించింది. ఎందుకంటే ఏదైతే ఆయన మాట్లాడాడో అదే మాటలు
బీజేపీని అనగలడా? బీజేపీని ఏమీ అనలేడు. మోదీని అనగలడా? మోదీని ఏమీ అనలేడు. కేంద్రాన్ని టచ్ చేయగలడా? ఎందుకంటే ఈడీ అనేది కేంద్రం చెప్తే చేసేది కదా, కేంద్ర కనుసన్నల్లో ఉండేటటువంటి సంస్థ కదా. మరి కేంద్రాన్ని టచ్ చేయగలడా? టచ్ చేయలేడు. అందుకే పాపం చంద్రబాబు గారు ఉన్నారు కదా, ఎన్ని తిట్టినా సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఫస్ట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఆయన్ని ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా కక్షపూరిత రాజకీయం ఆయనలో ఉండదు. అదే కదా ఇప్పుడు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏదో ఈడీ చేసిన పనికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తే ఆ అక్కస్సు మొత్తం చంద్రబాబు గారి మీద కక్కేస్తే సర్దుకుంటాడులే అన్నట్లుగా అక్కడ కేంద్రం మీద ఉన్నటువంటి కోపాన్ని అక్కడ తీర్చుకోలేక ఇటు తీర్చుకుంటున్నాడండి సాయిరెడ్డి గారు. ఇంకా గుర్తుందా, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది, నేను విజిల్ బ్లోయర్ని మాత్రమే అని తమరి నోటి నుంచి తమరే స్టేట్మెంట్ ఇవ్వడం వల్లే కదా ఈ లిక్కర్ స్కామ్ అనేది బయటకు వచ్చింది. ఆ తర్వాతే కదా ఈ వ్యవహారం మొత్తం కదిలింది. ఇప్పుడు అదే వ్యవహారం మీ మెడకు చుట్టుకుంటుంటే, మీ మెడకు చేరుతుంటే మళ్ళీ బాధ్యత ఎవరిది? చంద్రబాబుదా. ఇక్కడ ఇంకో పెద్ద ప్రశ్న అండి. కొద్ది రోజుల క్రితం ఏమన్నారు ఈయన, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజీనామా చేశాను, వ్యవసాయం చేసుకుంటున్నాను, ఆర్గానిక్ గా నేను పంటలు పండించుకుంటున్నాను, ప్రకృతి మధ్యలో బతుకుతున్నాను. ఇదే కదా ఆయన చెప్పింది. అన్నది ఎవరండి? విజయసాయిరెడ్డి గారు. మరి అదే విజయసాయిరెడ్డి కదా ఈ మాటలన్నీ చెప్పింది. మరి ఇప్పుడేమో జులైలో పార్టీ పెడతా, టీవీ ఛానల్ పెడతా, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు. అంటే ఈ మధ్యలో ఏమైంది ఆయనకి? సైలెంట్ గా ఉంటే వదిలేస్తారని అనుకున్నారు ఇప్పటి వరకు. సైలెంట్ గా ఉంటే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆయన మెడకు చుట్టుకోకుండా ఉంటదేమో, నేను విజిల్ బ్లోయర్ని మాత్రమే వేరే వాళ్ళని ఇరికిచ్చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు సైలెంట్ అయినా ప్రయోజనం లేదని అర్థమైందా? ఈడీ ఏదైతే సోదాలు చేశారో ఆ సోదాలతోటి కేసులు కదులుతున్నాయి అనేటటువంటి సమాచారం వచ్చిందా ఆయనకి? అందుకే ఇప్పుడు గొడవ కావాలి, ఆ గొడవ చేసినా తమను కాపాడటానికి ఒక గొడుగు కావాలి, అంటే రక్షణ కవచం కావాలి. మన మొహం చూస్తే మనం చేసే పనులకి ఏ పార్టీలోకి రానివ్వరు, కాబట్టి మనమే కొత్త పార్టీ పెట్టుకోవాలి అన్నటువంటి లెక్క ఏమన్నా వచ్చిందా? ఇది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న కాదండి విజయసాయిరెడ్డి గారు, ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వానికి కూడా ఒక మాట చెప్పాలి. వాస్తవానికి దుడ్డు కర్ర పట్టుకొని ఎవరిని లోపలికి పంపించాలో, ఎవరి పీచ మనసాలో వారిని వదిలేస్తే, ఎవరు ఎన్ని మాటలు అంటున్నా సహిస్తూ కూర్చుంటే ఇలాగే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, తిడతారు, శాపనార్థాలు పెడతారు. భరిస్తూ ఉంటే ఇంకా ఇంకా మొత్తే వాళ్ళే ఉంటారు తప్ప పాపం లేని వదిలేసే వాళ్ళు ఉండరు కదా చంద్రబాబు నాయుడు గారు. న్యాయంగా కేసులు ఉంటే నడపాలి న్యాయపరంగా, లేకపోతే క్లీన్ చేసేయాలి అంత మటుకి. మధ్యలో కోల్డ్ స్టోరేజ్లో పెడితే వాళ్ళు మళ్ళీ హీరోల్లా తిరిగి వస్తారు కదా. ఇప్పుడు ఒక్కటే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ, సాయిరెడ్డి గారు నిజంగా ఊసరవెల్లి లాంటి వాళ్ళండి. చిచి, ఊసరవెల్లి కూడా కాదు, ఊసరవెల్లిని మించి రంగులు మార్చేటటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పొచ్చు వాస్తవానికి. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే, ఆయన చేసినటువంటి రాజకీయ విన్యాసాలు చూస్తే, నిన్నేమో రాజకీయ సన్యాసం అన్నాడు, ఈరోజే మరలా కొత్త పార్టీ అంటున్నాడు, నిన్నేమో వ్యవసాయం అన్నాడు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ఏదేదో మాట్లాడుతున్నాడు. నిన్న సైలెన్స్, ఈరోజు ఫైర్. అంటే ఇలాంటి వ్యక్తిని భవిష్యత్తులో ఎవరు నమ్ముతారు చెప్పండి? మరి ఈ నేపథ్యంలో సాయిరెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ పై నీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగా రాజకీయ రీఎంట్రీనా, లేక భయం వల్ల తమకి గొడుగు అవసరం, తనల్ని తాను రక్షించుకోవడానికి, కేసుల నుంచి రక్షించుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఎవరొక పంచన చేరాలి అనేటటువంటి ప్రయత్నమా? దీనిపై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.